విల్ డూ వన్ థింగ్. అప్పుడు కొట్టింది ఎవరో తెలుస్తుంది. మళ్ళీ ఈ ఆయుధం ఎందుకమ్మా? సింపుల్. ఇంట్లో అందరూ 1 by 1 అంకుల్ తల మీద దీంతో కొట్టండి. కొట్టే విధానం బట్టి రాత్రి తనని ఎవరు కొట్టారో ఐడెంటిఫై చేసుకోవచ్చు. అవునమ్మా, ఈ ఐడియా భలే ఉంది. కరెక్ట్ గా చెప్పావమ్మా శామ్. ఇప్పుడు తెలిసిపోతుంది వాడెవడో. మనోజ్ అన్నయ్య, ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో. తీసుకో. ఈడి రియాక్షన్ చూస్తుంటే కొంచెం తేడాగా ఉంది. కొంపదీసి ఈడు గాని కొట్టాడా? ఒరే నాయనా, నువ్వు నేను ఒకట్రా. నన్ను కొడితే ఏమొస్తా నీకు బూడిదే. అయితే నా మనసులోని మాట ఈడి మనసులోకి తొందరగా చేర్చేయాలి. తీసుకో. ఇదిగో అమెరికా పిల్ల, ఏమనుకుంటున్నావు? మా అల్లుడి గారి మీద అనుమానమా? ఇంతకు ముందు మా మీద అనుమానం పడలేదా ఏంటక్క? నువ్వు మరి అలా కాదు. పసుపు దంచేటప్పుడు పద్మ నుదుటను బొట్టు పెడతానని శామ్తో ఛాలెంజ్ చేశాను. బట్ ఆ ఛాలెంజ్లో ఫెయిల్ అయిపోయాను. సరిగ్గా బొట్టు పెట్టే సమయానికి ఆ ముసలిదెవరో వచ్చి ప్లాన్ అంతా పాడు చేసింది. ఇంతకీ లాస్ట్లో వచ్చిన ముసలిదెవరు? అది కూడా శామ్ ఏర్పాటా? నా ప్లాన్ని దెబ్బతీయడానికి, నేను పద్మకి బొట్టు పెట్టకుండా ఉండడానికి శామ్ గీసిన స్కెచ్ కాదు కదా. ఇంతకీ ఆ ముసలిదెవరు? వచ్చింది నువ్వనుకున్నట్టు ముసల్ది కాదు, శ్రీనివాస్. అలా చూస్తావేంటి బ్రదర్? ఓల్డ్ లేడీ ఆండాలు ఎవరనుకుంటున్నావు? శ్రీనివాస్. షాకింగ్ గా ఉంది కదూ? నేను ముందే చెప్పాను నీ ప్లాన్ సక్సెస్ఫుల్ కావు అని. విన్నావా? ట్రై చేసావు, ఓడిపోయావు. విక్టరీ ఇస్ మైన్. శ్రీనివాస్ని కిడ్నాప్ చేశాను, పద్మతో నా పెళ్ళయ్యేంత వరకు వాడు బయటికి రాడు అని చెప్పావు. వచ్చాడు, పద్మవదనికి బొట్టు పెట్టాడు, వెళ్ళాడు. మీ ఉద్దేశంలో బొట్టు పెడితే పెళ్ళి అయినట్టే అన్నావు కదా, కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళి అయినట్టే. లుక్ బ్రదర్, లవర్స్ తో గేమ్స్ ఆడుకు. ఆడితే ఇలాగే ఓడిపోతా. మా పద్మ పెళ్లికి ఎలాంటి ఆటంకం రాకుండా చక్కగా వైభవంగా జరగాలని ఆశీర్వదించండి. ముత్తైదువుల దీవెనలుంటే ఆ దేవతలు ఆశీర్వదించినట్టే. దీవెనలకేం గాని
ఓ మాట అడుగుతానేమనుకోవు కదా? భలేవారే, అడగడానికి ఎందుకు మొహమాటం? మీరేమైనా మణులు అడిగారా, మాణిక్యాలు అడిగారా? మాటేగా, ఖర్చే ఉంది, అడగండి. నీ మాటలు భలే ఉంటాయి రాజీ. తిడుతున్నావో పొగుడుతున్నావో కూడా అర్థం కావట్లేదు. అయ్యో, అదేం మాట? మా పద్మని దీవించడానికి వచ్చిన దేవతలు మీరు. మిమ్మల్ని నేనెందుకు తిడతాను? రూపాయికి 10 కొబ్బరికాయలు దొరుకుతాయని రాసి పెట్టినట్టు మీరేమైనా ఉత్తపుణ్యానికి వచ్చారా? రాలేదుగా, అడగండి. వజ్రపాటి వారింట నగలు కొంటామంటే ఆ నగల కొట్టే ఇంటికొస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఆ మాటలు విని అడుగుతున్నాను. నగలు కొనటానికి ఎప్పుడు వెళ్తున్నారు? ఆగండి, ఏం మాట్లాడుతున్నారు? నేనేం తప్పుగా అన్నాను జయంతి? మా అత్తయ్య వింటే అనవసరమైన గోల్ అవుతుంది మాకు. మీకు కొంచెం పుణ్యం ఉంటుందమ్మా, ఆ విషయం మాత్రం ఎత్తకండి. మా ఇంట్లో ఏది జరగాలన్నా చివరికి అదిగో ఆ సోఫా అటు నుంచి ఇటు నుంచి అటు జరగాలన్నా మా అత్తను అడగాల్సిందే. అత్త అనుమతి లేదే ఏమీ చేయలేము. అవునవును, మా అత్తయ్య మాటంటే మాకు వేదం, భారతం, భాగవతం, రామాయణం. ఎక్కువైంది చెల్లె. మీరు మీ ఇళ్లలో ఎలా ఉంటారో తెలియదు కానీ మా అత్తయ్య అమ్మ అక్క, రెండింటికి అర్థం ఒకటే కదక్క. ఇలాంటి సందర్భాల్లో అర్థమయ్యి కానట్టు ఇలాగే మాట్లాడాలి చెల్లి. మరే అత్తయ్యగా మీరు కోడళ్ళని ఎలా చూసుకుంటారో తెలియదు కానీ మా అత్తయ్య గారు మాత్రం మమ్మల్ని కూతుళ్లాగా చూసుకుంటారు. మా అత్తయ్యకి కోడళ్ళైనా కూతుళ్ళమైనా మేవే. కోడళ్ళని కూతుళ్ళుగా చూసుకునే అత్తగారు దొరకడం మా పూర్వజన్మ సుకృతం. ఎంతో పుణ్యం చేసుకుంటేనే కాని మా అత్తలాంటి అత్త దొరకదు. అత్తలేని కోడలు ఉత్తమురాలు, కోడలేని అత్త గుణవంతురాలు అంటారు. కానీ అది శుద్ధ తప్పు. మా ఇంట్లో చూస్తే ఆ మాట ఎవ్వరూ అనరు. ఏంటి వీళ్ళిద్దరూ నాయనమ్మను తెగ పొగిడేస్తున్నారు? ఓహో, ఇదా సంగతి. నాయనమ్మని చూసి ఇలా మాట్లాడుకుంటున్నారా? ఇద్దరివి నరలేని నాలుకలే. చెల్లి, వీళ్ళ నగల గురించి అడిగారని అత్త పెళ్లికి నగల మాట ఏంటి, ఎప్పుడు కొంటారని అడుగుతావా ఏంటి? భలే దానివే అక్క. వీళ్ళేదో అన్నారని మనం వెళ్ళి అడిగేస్తావా ఏంటి? అత్తంటే ఎవరు? నడిచే దైవం అక్క. అవును, ఆ దైవాన్ని అడగడం అపచారం, అపచారం. మరే చెల్లి, అయినా జన్మనిచ్చిన తల్లిని, జీవితాన్నిచ్చిన అత్తని అడగడం ఏంటి? అయినా దేవుణ్ణి అడిగితేనే వరమిస్తాడా ఏంటి? అక్క, నీకు భక్తి ఎక్కువ కదా, ఆ భాషలో ఎంత చక్కగా చెప్పావు. అయ్యో, ఈ హడావుల్లో పడి ఆ దగ్గరికి కాఫీ ఇవ్వడమే మర్చిపోయాను. ఉండు. అత్తయ్య గారు, మీరు ఇక్కడే ఉన్నారా? అత్త ఇప్పుడే వచ్చావా? మేమిప్పుడే మీ గురించి గొప్పగా చెప్తున్నాం అత్తయ్య గారు. పద్మ పెళ్లికి నగలు కొన్నారా అని అడిగితే చెప్తున్నా. అంతే. ప్రేమైన అభిమానమైన మనసులో ఉంటే చాలు, ప్రచారం చేయనక్కర్లేదు. నగలు కొనటానికి సాయంత్రం షాప్కి వెళ్తున్నా. జయంతి, అత్తయ్య గారు, సూర్యకు ఫోన్ చేసి అత్తయ్య గారు. అలాగే అత్తయ్య గారు. అబ్బా అత్తయ్య గారు, నేను వెళ్ళొస్తాను రాజేశ్రీ. పెద్దమ్మ గారు నగల గురించి మాట్లాడి మంచి పని చేశారు. అవును. అదేంటి? అదంతేలే, ఇందాక వెళ్తా అన్నారుగా. వెళ్ళండి 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 పెద్దమ్మ సరే గారు. పదండరా. వెళ్ళండి. అక్క, అత్తయ్య గారు చివరిగా ఒక మాట అందే, అదే ప్రేమైనా అభిమానమైనా మనసులో ఉంటే చాలు అనందే. దాని అర్థం ఏంటంటావు? చెల్లి, ఇప్పుడు దానికి అర్థం కావాలా?
మనకు కావాల్సింది నగలు. అత్త కొనిపెడతానంది కదా. పద, సూర్యకి ఫోన్ చేయాలి కదా. చిచి, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏడ్చినట్టే ఉంది. పసుపు దంచేటప్పుడు నువ్వు బొట్టు పెట్టడం ఏమిట్రా బడు? విక్టరీ ఇస్ మైన్. శ్రీనివాస్ని కిడ్నాప్ చేశాను. పద్మతో నా పెళ్ళయ్యేంత వరకు వాడు బయటికి రాడు అని చెప్పావు. వచ్చాడు, పద్మావతికి బొట్టు పెట్టాడు, వెళ్ళాడు. నీ ఉద్దేశంలో బొట్టు పెడితే పెళ్ళి అయినట్టే అన్నావు కదా, కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్ళి అయినట్టే. చా, ఆ శ్రీనివాస్ గారిని కిడ్నాప్ చేశానని తెగ సంబరపడ్డా. కానీ ఆ ప్లాన్ రివర్స్ అయింది. ఆ శ్రీనివాస్ గారు మళ్ళీ ఎంటర్ అయ్యాడు, అది ఇంకో వేషంలో. ఇప్పుడెలా? ఒకవైపు పెళ్లి దగ్గర పడుతుంది. ఎలా అయినా ఏం చేసైనా పద్మావతి మెడలో తాళి కట్టాలి. శ్యామ్ వేస్తున్న ప్లాన్స్ని, పద్మావతి మనసులో ఉన్న శ్రీనివాస్ గారిని దెబ్బ కొట్టాలి. ఎలా? ఎస్, ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఈ నగలన్నింటినీ ఇంకెంతకాలం దాస్తాం? ఎక్కువ కాలం దాస్తే ఒకవేళ మన టైం బ్యాడై బయటపడితే పడ్డ శ్రమంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఈ నగల్ని నగదు రూపంలోకి మార్చాలి. ఎలా? చా, అసలు ఈ నగల వాల్యూ ఎంత ఉంటుంది? కోటి, 2 కోట్లు, 3 కోట్లు. అంచనా వేయడం కష్టమే, కానీ ఖచ్చితంగా ఈ నగలు ఎంత వాల్యూ ఉంటాయో తెలుసుకొని క్యాష్ చేసుకోవాలి. ఎలా? దీని వాల్యూ ఎంతో తెలుసుకోవాలి. ఆ తర్వాత బాక్స్లో ఉన్న నగలు మొత్తం వాల్యూ తెలుసుకోవచ్చు. ఇదే కరెక్ట్ పద్ధతి. దీని వాల్యూ ఎంత ఉంటుందో కనుక్కోవాలి. ఎలా? నేనే వెళ్ళి అడిగితే
షాప్ ఓనర్ కంట్లో పడతాను. అదంత సేఫ్టీ కాదు. పైగా ఈ నగ ఎక్కడిది ఏంటి అంటూ 1,00,000 క్వశ్చన్స్ వేసి చంపుతాడు. సో మనం కనుక్కోకుండా దీని వాల్యూ తెలుసుకోవడం ఎలా? ఎస్, ఎక్స్క్యూజ్ మీ, ఎస్. మీతో ఒక నిమిషం మాట్లాడాలి ప్లీజ్. ఓకే. ఏంటి సార్, ఏంటి మీ ప్రాబ్లం? నిజానికి నేను చాలా ప్రాబ్లంలో ఉన్నాను. ఈ నగ వాల్యూ, ఐ మీన్ దీని ధర ఎంత ఉంటుందో తెలుసుకోవాలి. అదేదో మీరే అడగచ్చుగా. అడగొచ్చు, కానీ ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం, అంటే ధనవంతుల కుటుంబం, పైగా ఈ షాప్ వాళ్ళందరూ బాగా తెలుసు. అడగాలంటే కొంత మొహమాటం, అభిమానం అడ్డొస్తున్నాయి అంతే. ఇందులో తప్పేముంది సార్? ఇదేమి దొంగ వస్తువు కాదు కదా. అయ్యో కాదండి. మాలాంటి గొప్పవాళ్ళు ఇలా చిన్న నగ గురించి, దీని ధర గురించి అడగడం ఏంటని, పైగా ఈ షాప్లో అందరూ నాకు బాగా తెలిసిన వాళ్ళు, చిన్న చూపు చూస్తారని చిన్న షైనెస్. సరే, ఇప్పుడేం కావాలి? నన్ను ఎందుకు పిలిచారు? ఏం లేదు, ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈ నగ ధర ఎంత ఉంటుందో కొంచెం షాప్లో అడిగి చెప్తారా? ఇంతేనా? ఇలా ఇవ్వండి, ప్రాబ్లం ఏమీ రాదు కదా. అయ్యో అలాంటిదేం లేదండి, ఏమీ ఉండదు. పర్లేదు, వెంటనే ఒప్పుకుంది. ఎంతైనా ఆడవాళ్ళు చాలా సహృదయులు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ మేడం. ఇవాళ బంగారం రేట్ ప్రకారం దీని ధర ఎంత ఉంటుందో చెప్పగలరా? అలాగే, షూర్ మేడం. సారీ మేడం, ఓన్లీ బంగారం అయితే తూకం వేసి చెప్పగలం, బట్ దీనికి రాళ్ళు ఉన్నాయి. నాకు దీని వాల్యూ తెలియదు మేడం. ప్లీజ్, దీని ధర ఎంతో నాకు కావాలి, నాకు చాలా అవసరం. ఒక్క క్షణం ఆగండి మేడం. అలాగే సార్. ఏంటి మేడం దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. ఎస్ మేడం, చెప్పండి. దీని ధర ఎంతో నాకు కావాలి. ఇది నగ చాలా పాతకాలంది. దీని మీద రాళ్ళు కూడా చాలా విలువైనవి. మాది తాతాజీ పితాజీ కాలం నాటి రాళ్ళివి. దీని ధర వెంటనే చెప్పడం బహుత్ కష్టమే. మీరు కూడా చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు సేట్జీ? మీకీ మాట నిజం, కానీ ఈ రాళ్ళు మామూలు రాళ్ళు కావు, కోహినూర్ రాళ్ళు లాంటివి. ఈ రాళ్ళు ధర తెలియాలి అంటే మా కంసాలి రావాలి. ఈ రోజు ఆయన సెలవు పెట్టారు. మీకీ అభ్యంతరం లేకపోతే రేపు రండి మేం సార్. సరే సేట్జీ, ఆ నగ ఇచ్చేయండి. ఈ నగ మాకీ దగ్గర ఉంచండి. రేపు రండి, ధర రేపు చెప్తాం. మీ దగ్గర ఉంచాలా? కావాలంటే మళ్ళీ వస్తాను. ఆ నగెట్ ఇచ్చేయండి. అరే మేం సాబ్, మాకీ మీద మీకు నమ్మకం లేదా? అయ్యో అలా అని కాదు సేట్జీ. ఠీకే, మాకీ దగ్గర ఉంచండి, మీరు ఆరాంసే వెళ్ళిరండి. స్లిప్పు. సరే అయితే ఆ నగ తీసుకున్నట్టు ఒక స్లిప్ రాసి ఇవ్వండి. ఈ మాట అన్నారు, బహుత్ అచ్చా హై. ఓకే. ఇది తీసుకెళ్లి స్లిప్ రాసి తీసుకురా. ఓకే సార్. తీసుకోండమ్మా. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే.
ఓ మై గాడ్, వీళ్ళంతా ఇక్కడికి వచ్చారేంటి? ఓ, పద్మకి నగలు కొనడానికా? సమయానికి బయటకు వచ్చాను కాబట్టి సరిపోయింది. అదే లోపల కనుకుంటుంటే